హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఓరే ఆజామో ఇది విన్నావా? అమ్మా, మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ పైన హిందీని బలవంతంగా రుద్దడానికి నార్త్ ఇండియన్స్ నానా కష్టాలు పడుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఏదో హిందీ రాష్ట్ర భాష, దేశ భాష, బొక్కలో భాష, తొక్కలో భాష అని ఊరు పేరు లేని హిందీని తీసుకొచ్చి మన పైన రుద్దాలని చూస్తున్నారు. కానీ ఏంట్రా అంటే, ఎవడైతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి నార్త్ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో, ఎవడైతే హిందీనే లాంగ్వేజ్గా పెట్టుకొని ఉన్నారో, హిందీ మాట్లాడతారో వాళ్ళందరూ రే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను రా అజమా. వాళ్ళకంట ఇప్పుడు స్కూల్స్లో ఏ స్కూల్స్లో అయినా తెలుగు అనేది ఆప్షనల్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఫోర్త్ లాంగ్వేజ్, ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. అట్లా వద్దంటే వాళ్ళకి అసలు సమస్య లేదంటే వాళ్ళకి తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, సౌత్ లాంగ్వేజెస్ ఏవి కూడా వాళ్ళకి కరికులంలో ఉండొద్దంట. వాళ్ళకి ఓన్లీ హిందీ అంటే హిందీ 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 కావాలంట. తెలుగు కనుక మాకు బోధించారంటే మీ ఊరుకోమంటూ రోడ్లెక్కి ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు రా అజామో. మనోళ్ళేమో పవన్ కళ్యాణ్ హిందీ హిందీ ఏమంటారు, హిందీ అంటే హిందీ సినిమాల్లో వచ్చే డబ్బులు కావాలని దొంగ తిడుగు మాట్లాడుతూ ఉంటాడు 10th క్లాస్ నాలెడ్జ్ తోటి. ఇక్కడేమో చూసుకుంటే వాడెక్కడి నుంచో బతుకు తెవురికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చి, లేదంటే బతుకు తెవురికి మన తెలంగాణ వచ్చి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు లాంగ్వేజ్ ని వాడు వద్దని విసర్జించి పడేస్తున్నాడు. మాకెందుకు తెలుగు, వీ హ్యావ్ లాంగ్వేజ్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు సెలెక్ట్ ద లాంగ్వేజ్ అంటూ వాళ్ళు స్లోగన్లు చేసుకుంటూ రోడ్ల మీద ప్లే కార్డ్స్ పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర అటు ఇటు లెఫ్ట్ రైట్ తిరుగుతున్నారా. మన నాయకులకి సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, మానవ మర్యాద ఏది లేదని చెప్పడానికి ఇది ఒక్కటి చాలరా బాబు. ఏ అమ్మ, వాళ్ళేమో పక్క రాష్ట్రం నుంచి బతకడానికి మన రాష్ట్రాలకు వచ్చి మనమేదో మన సొంతోళ్ళంటూ వాళ్ళని భరించుకుంటా వాళ్ళు బొక్క పెట్టిపోసే తొక్కలో నీళ్ళు తుప్పుకొని తాగి పానీపూరిని అని పక్కకు ఊసేస్తుంటే ఈ నాయాలగాళ్ళు మన తెలుగొద్దని మన పైన దండయాత్ర చేస్తున్నారనయా. ఓ అజామనయ్య బాబు, చంద్రబాబు నాయుడు గారు, బాబు పవన్ కళ్యాణ్ గారు, బాబు వినండి సార్, మన తెలుగు అంట వద్దంట. వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగు వద్దంట. తెలుగు చెప్తే మాకు హక్కుల్ని కాల రాస్తున్నారని వాళ్ళు చిన్నపిల్లల రోడ్డు ఎక్కారు. మన బతుకులు సిగ్గు సెరలు లేకపోయా. వాడు అక్కడ పిత్తుతాడు నార్త్ లో మోడీగాడు, ఇక్కడ మీరు వాసన చూసుకుంటే సమ్మగా ఉంది సామె నీ పిత్తు వాసన అనుకుంటా ఉండాలా. కొద్దిగా సిగ్గుండాలి. పిల్లలకు ఉండే జ్ఞానం కూడా లేదు మీకు. వాళ్ళకి తెలుగొద్దు, హిందీయే లేదంటే సాంస్క్రిటో అని వాళ్ళు రోడ్లెక్కి సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అటువంటి మనం మాత్రం మన తెలుగు సంకరాకిపోయినా ఏం పర్లేదు, తమిళ సంకరాకిపోయినా ఏం పర్లేదు, కన్నడ సంకరాకిపోయినా ఏం పర్లేదు, మలయాళం సంకరాకిపోయినా ఏం పర్లే, హిందీ మాత్రం రావాలా మన దగ్గరికి. బతుకులు ఎందుకురా నాయన, రాజకీయ నాయకులే మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒకసారి ఆ పిల్లలు చూడండి ఎంత బాగా వెళ్తున్నారు, చూడండి ఒకసారి. We have a freedom to choose language. భాష అధికారం మాకుంది, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలో మాకెందుకు రా తెలుగు అంటిస్తున్నారు అంటున్నారు. రే నీ అమ్మ, చిన్నపిల్లలు తాగండ్రా నాయన, అప్పుడన్నా బాగుపడతారు. వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్న జ్ఞానం, భాష పట్ల ఉన్న కమిట్మెంట్ మనకు ఒక్కడెక్కడలేదు కదా స్వామి. మళ్ళీ రాజకీయ నాయకులు, విషనరీలు, అబ్బో మాజీ సీఎంలు వీళ్ళంతా లెటర్లు రాస్తారు. మళ్ళీ నీ అమ్మ ఇలా పోరాడాలబ్బా. పోరాడితే వీ హ్యావ్ టు చూస్ అవర్ లాంగ్వేజ్. భాష పైన మాకు హక్కు ఉంది, మా ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుని నువ్వెవడరా తెలుగు మా పైన రుద్దడానికి అంటున్నారు. ఏవలే వీళ్ళ ఉద్యమం రాంగ్ అయినప్పటికీ వీళ్ళ మన సంకల్పం, ధైర్యం, తెలుగుని తిప్పికొట్టిన విధానం, వాళ్ళ హిందీనే గొప్పగా చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. సిగ్గు తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.